ఈరోజు ప్రపంచం ఖర్చు పెడుతున్నంతగా ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు. ఒక 20-30 సంవత్సరాల క్రితం గ్రామాల్లో చూస్తే అతి సహజంగా ఒక ₹1000 ఒక కుటుంబం గడిచిపోయేలాగా ఉండేది. ఇంకా ముందుకెళ్తే రూపాయితోటి అసలు డబ్బే లేకుండా జీవితాలను గడిపి మనం కొన్ని వేల సంవత్సరాలు చూసాం. కానీ ఇవాళ చూస్తే స్మార్ట్ ఫోను, స్మార్ట్ మనీ, ఆన్లైన్ షాపింగ్సు, అలానే ఈవెన్ మాల్సు, ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్గా మార్చుకొని అన్నెసరీ ఎక్స్పెండిచరు పెరిగిపోయింది. మీరు ఆర్థికంగా బలంగా ఉండాలంటే, మీరు ఫైనాన్షియల్ పొజిషన్ నేను బాగున్నాను అని చెప్పుకోగలగాలంటే, ఎన్ని ఖర్చులకి, అన్నెసరీ ఖర్చులకి మీరు నో చెప్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. అది నిజంగా అవసరమా లేదా అనేది ఆలోచించకుండా కూడా ఖర్చు పెడుతున్నారంటే రేపు దాని పరిణామానికి మీరే బాధ్యత వహించాలి, మీరే బాధపడాలి. మీరు ఖర్చు పెట్టిన ఏ డబ్బు మళ్ళీ మీకు తిరిగి రాదు. కాబట్టి అనవసరమైన ఖర్చులకి నో చెప్పడమే మనకు ఆర్థిక భరోసానిస్తుంది. ఒక షాపింగ్ మాల్కి వెళ్తే కొన్ని కోట్ల వస్తువులు ఉంటాయి, కొన్ని లక్షల వస్తువులు ఉంటాయి. వాటిల్లో నిజంగా 1% కూడా మనకు అవసరం ఉండదు. కానీ బ్రాండ్ పేరుతోటో, ట్రెండ్ పేరుతోటో, కంపారిజన్ పేరుతోటో కొనుక్కుంటా పోతే రేపు మీ ఆర్థిక పరిస్థితిని చూసి మీరే బాధపడాల్సి వస్తుంది. అందుకని అనవసరమైన ఖర్చులకి నో చెప్పడం అనేది మీ ఆర్థిక భరోసాకి చెప్పడం.